ఎక్కడి నుంచా ఉత్తరం? వీడి భార్య నిర్మలా మేరీ దగ్గర నుంచి. నా భార్య దగ్గర నుంచా? ఉత్తరం చూసి ఇంత భయపడుతున్నాడు, పెళ్ళాన్ని చూస్తే ఇంకెంత భయపడతాడో. నా పెళ్ళం దగ్గర నుంచి కదా. ఏమిట్రో ఫిట్టింగు. నీకు పెళ్ళైందని అందరికీ అబద్ధం చెప్పావు కదా, ఆ సంగతి అందరినీ నమ్మించడానికి నేనే నీ పెళ్ళంలాగా ఉత్తరం రాసి పోస్ట్ చేశాను. ఇప్పుడు చూడు తమాషా. గంగా భాగీరథి సమానుడైన చందుకి. ఏంట్రా అది మొగుడు పోయిన వాళ్ళకి రాసినట్టు? నాకేం తెలుసు, వర్డ్ బాగుంది కదా అని వాడేశా. మీ లవ్వింగ్ వైఫ్ నిర్మలా మేరీ బాల్ పాయింట్ పెన్నుతో వ్రాయినది. మీరు క్షేమంగా ఉన్నారని అనుమానిస్తాను. ముఖ్యంగా మనిషి జన్మకు కావాల్సింది మంచి స్నేహితుడు. ఉత్తముడైన గోపి మీ స్నేహితుడు కావడం నా జన్మజన్మల అదృష్టం. నువ్వు స్నేహితుడు అయితే ఆవిడకేంట్రా అదృష్టం? ఎఫెక్షన్ సార్. డియర్ చందు, మీకు నిద్రలో పక్క తడిపే అలవాటు ఎక్కువ. అసలే మీ మిత్రుడు గోపి చాలా నీట్ గా ఉండే వ్యక్తి. ఆయన పక్కన పడుకుని ఆయన్ని తడపకండి. పెళ్ళైనా నేను మీకు దూరంగా ఉండటం వల్ల మీరెంత బాధపడుతున్నారో పెళ్లి కాని గోపి దూరమై నేను అంతే బాధపడుతున్నాను. అదేంట్రా ఉత్తరం రాసిందే నీ పెళ్ళామా వాడి పెళ్ళామా? నా పెళ్ళాం వాడి పెళ్ళామనే తేడాలు మాకు లేవండి. ఎవడి పెళ్ళామైనా ఇద్దరం ప్రేమగానే చూసుకుంటాం. ఎక్కడో ఏదో అపశృతి పలుకుతోందే. మీకు ఇల్లు ఇచ్చిన నాదబ్రహ్మ ఆంధ్ర అన్నమయ్యని రాశారు. ఆయన పాటే అంత బాగుంటే మనిషి ఇంకెంత బాగుంటాడో. ఆయన పాట క్యాసెట్ చేసి దాంతో పాటు ఆయన ఫోటో పంపండి. ఫోటో చూస్తూ పాట వింటూ చచ్చిపోవాలని ఉంది. విన్నారా? మీ పాట వింటూ ఈజీగా చచ్చిపోవచ్చని అమ్మాయికి కూడా తెలిసిపోయింది. చందు, మన చిట్టి ఈసారి కూడా మగబిడ్డనే కన్నది. ఏం పేరు పెడితే బాగుంటుందో వ్రాయండి. మనకి పెద్ద దిక్కు నాదబ్రహ్మం గారే కదా, ఆయన పేరే పెట్టమందాం. విన్నావా? వాళ్ళెవరికో పిల్లాడు పుడితే నా పేరు పెడతారట. ఇంతకీ చిట్టి ఎవరు? చిన్నప్పుడు చందూరు ఎత్తుకు తిరిగిన వాళ్ళ అక్కగారా? కాదు, వాళ్ళ ఆవిడ ఎత్తుకు తిరిగే కుక్క గారు. ఫినిషింగ్ టచ్ ఇవ్వని మామ. ఉత్తముడైన గోపిని మరీ మరీ అడిగానని చెప్పు. ఆయనకి నా ముద్దులు. ఇట్లు నిన్ను మనసారా ప్రేమించి ఆరాధించే ఉత్తముడైన గోపి. మళ్ళీ గోపి ఏంట్రా యదవా? సారీ, అలవాట్లో పొరపాటు. చివర్లో నా సంతకం పెట్టేశా. కర్మ. మనకు మనమే లవ్ లెటర్స్ రాసుకునే దౌర్భాగ్యం ఏంటో. ఐడియా ఇచ్చావుగా, అనుభవించు. ఎక్కడా లేని ఓ నిర్మలా మేరీ మాకు మేమే కట్టుకుంటున్నాం ఘోరి. నాదబ్రహ్మ గారి ఇల్లు ఎక్కడో కొంచెం చెప్తారా? ఇంతకు నువ్వెవరమ్మా? ఎందు నీ భార్య వచ్చింది. నా భార్య? నిర్మలా మేరీ నీ భార్యగా. నీకోసం ఎదురు చూస్తున్నారు, త్వరగా వెళ్ళండి. ఎలా రా? డబ్బాలో చెయ్యిరుక్కుంది. వస్తే రా, తస్తే చావు. అయితే చస్తూనే వస్తా. ఇదిగో మనది ఒకటే పోస్ట్ అయ్యా, అది పోతే నా పోస్ట్ కలిసి పోతుందయ్యా. బాబు నీకు దండం పెడతా, ఇచ్చేలవయ్యా, మర్యాదగా ఇచ్చాయి. ఏమండి వచ్చేసారా? నాకు తెలుసు, నేను వచ్చానని తెలిస్తే మీరు పరిగెత్తుకుంటూ వస్తారని. ఏంటలా చూస్తున్నారు? నేను ఇంత సడన్ గా వచ్చాననా మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని. అందుకే మొన్న రాసిన ఉత్తరాల్లో కూడా నేను వస్తున్నట్టు రాయలేదు. కరెక్ట్, నేను రాయలేదు. ఏంటండి ఇక్కడికి వచ్చాక ఇంత నల్లబడిపోయారు? ఇంతవరకు బాగానే ఉన్నాడు. నువ్వు వచ్చావని తెలిసి జస్ట్ ఇప్పుడే రంగు మారాడు. ఏంటండి నేను వచ్చి ఇంతసేపు అయితే ఏం మాట్లాడరే? చందు, ఏంటయ్యా అంతసేపు ఆ అమ్మాయిని బయట నిలబెట్టి మాట్లాడిస్తున్నావు? ఇంట్లోకి వెళ్దాం రామ్మా. ఆగు! ఎవరు నువ్వు? ఏమన్నారు? నీకు నాకేమిటి సంబంధం? ఏమండి ఏమిటయ్యా చందు, పెళ్ళాన్ని పట్టుకుని ఇలాగనే మాట్లాడటం? ఈవిడెవరో నాకు తెలియదండి. ఇంతవరకు ఈవిడ మొహం కూడా నేను చూడలేదు. ఎంత మారిపోయారండి. ఒక్క నెల మీకు దూరంగా ఉన్నంత మాత్రాన అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్యని భార్య కాదంటారా? ఇప్పుడు నేను ఏ గంగలో దూకాలి?
పోస్ట్ మామ ఇరుక్కున్న చేతిని నరక్కుండా ఈ డబ్బాని ఊడ తీసుకెళ్ళవా? సారీ, అది నా డ్యూటీ కాదు. పోస్ట్ మాస్టర్ గారికి అప్లికేషన్ రాస్తే ఆయన హెడ్ ఆఫీస్కి రాస్తారు, వాళ్ళు సెంట్రల్ ఆఫీస్కి రాస్తే వాళ్ళు వచ్చి తీస్తారు. ఇంత హంగామా ఉందా? అనవసరంగా సెంట్రల్ గవర్నమెంట్ నోట్లో చేయి పెట్టానే. సరే, నా భార్య అని చెప్తుంది కదా, దానికి సాక్ష్యాలేంటో చూపించమనండి. సాక్ష్యాల వేద మంత్రాలు, పంచభూతాలు, మంగళ వాయిద్యాలు, ఎంగిలి విస్తళ్ళు, ఆవకాయ బద్దలు, పందిరి బొంగులు కాదమ్మా సాక్ష్యాలు. సాక్ష్యం అంటే నాగార్జున సిమెంట్ తో కట్టిన గోడల దృఢంగా ఉండాలి. అలా అయితే మేము పెళ్లి రోజున మార్చుకుని ఉంగరం చూడండి. ఇలాంటి ఉంగరమే ఆయన వేలికి ఉంటుంది. ఉంగరం లేకపోతే భయపడాలి గాని ఉంటే భయం ఎందుకు మావా? చూపించు. నిజమే, జంట స్వరాలాగా 2 ఉంగరాలు ఒకేలా ఉన్నాయి. అవునండి, ఇదే ఉంది. ఆయన కుడి భుజం మీద శనగ్గింజంత పుట్టుమచ్చ ఉంటుంది, చూసుకోండి. శనగ గింజంత పుట్టుమచ్చ లేదు, బఠానీ గింజంత ఉంది. చూసారా చూసారా, ఆఖరికి నా భర్త నాకు అగ్ని పరీక్ష పెట్టాడు. ఏనాడు నేను ఆయన మాట క్రాస్ చేయలేదు. చివరికి కుక్క పిల్లకి పేరు పెట్టాలని ఆయన అడిగి పెట్టాను. ఆ విషయం నాకు తెలుసమ్మా. ఇంతకీ దానికి నాదబ్రహ్మ అని పేరు పెట్టావమ్మా? పెట్టానండి. ఆ పేరు పెట్టి పిలిచినప్పుడల్లా కుక్క పిల్ల సరిగమా మగరిసా అని మరుగుతుందండి. ఇంకే టోటల్ గా మ్యాటర్ అంతా అర్థమైపోయింది. ఇదిగో చందు, భార్య అంటే ఎంత కోపం ఉన్నా భార్యని భార్య కాదు అని అంటాం మహాపాపం అయ్యా. అది కాదు సార్, భార్య కాని భార్యని భార్య కాదని చెప్పకుండా భార్యని ఎలా ఒప్పుకోమంటారు? ఇదిగో ఇదిగో, నువ్వు నన్ను ఇంకే కన్ఫ్యూజ్ చేయకు. ఇదిగో, ఇక మీద ఈ అమ్మాయి అంతా ఈ అమ్మాయే, నేను నీ భార్య కాదు అని చెప్పినా సరే నేను నమ్మను. ఇదిగో అమ్మాయి, ముందు నువ్వు కుడికా లోపల పెట్టి ఇంట్లోకి రా. నువ్వు రా. పదమ్మా పద. ఏవండి, లగేజ్ కొంచెం పట్టారు ప్లీజ్. నువ్వు ఇంట్లో కుడికాలు పెట్టి ఎడంకాలు మన నెత్తి మీద పెడుతూ కానీ పద. మన గది ఎంత బాగుందో. మర్యాదగా ఇప్పటికైనా నిజం చెప్పు, ఎవరు నువ్వు? మీ భార్యని. ఇంకో మాట చెప్పు. ఆయన నా మొగుడు. పిచ్చిగా వాక్కో, నిన్నెలా వదిలించుకోవాలో నాకు తెలుసు. వదిలించుకుంటారా? అసలు సంగతి నాకు ఇప్పుడు అర్థమైందండి. నన్ను దూరంగా ఉంచి ఇక్కడ మీరు వేరే దాన్ని ఉంచుకున్నారు. ఉన్నదాన్నే ఉంచుకోలేదంటే వేరే దాన్ని ఉంచుకుంటాడా? ఉత్తముడైన గోపి అన్నయ్య, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మో. మంచి పాటను పిచ్చి సెంటిమెంట్ తో పాడితే జాయింట్లు ఓడతాయి. నువ్వైనా ఆయన మనసు మార్చలేవా అన్నయ్య? ఒరేయ్, పెళ్ళాన్నే పెళ్ళాం కాదంటావా? పెళ్ళాం కాకపోయినా పెళ్ళాం అంటావా లేదా? నువ్వు నోరెత్తావంటే చంపేస్తా. డబ్బా మావా, నీ నోట్లో చేయి దూరిస్తేనే తిరిగి రావడం లేదు. మొగుడు పెళ్ళాల మధ్య తల దూరిస్తే తిరిగి వస్తుందన్న గ్యారంటీ అసలే లేదు. మొగుడు పెళ్ళాలు. నన్ను తన్నకు. నువ్వు అక్కడే ఇరుక్కున్నావు, నేను ఇక్కడే ఇరుక్కున్నాను. నా ప్రాబ్లమ్స్ నావి. తలుపేయండి, తనివి తీరా ఒక్కసారి. చాలే సంబడం. ఈ దెబ్బతో ఓటం ఖాయం. ఏంటి డబ్బాలా చెయ్యా? మనసా పలకవే మధుమాసపు కోయిలవై, చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై. ఆగిపోయారే, రండి. ఆగిపోక నీ పాట విని నాగిన్ సినిమాలో శ్రీదేవిలా ఊగిపోతాను అనుకున్నావా? ఈ పాట నీకు ఎలా తెలుసు? మీరు అన్ని విడ్డూరంగానే మాట్లాడతారు. అసలు మన ప్రేమ ఈ పాటతోనే కదండి మొదలైంది. అంత ఖచ్చితంగా చెప్తుంది. కొంప తీసి కమిట్ అయిపోయావు మావా. పోయిందే, పో గాయబ్, ఇట్స్ గాన్. ఏమిటయ్యా గావుకాకలు? ఒళ్ళు దగ్గర పడికి పడుతుంది చాలు తెలీదు మాత్రం. ఏమిటి గొడవ? అబ్బా డబ్బా. మనసా పలకవే మధుమాసపు కోయిలవై, చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై. మంచు తెరలే తెరుచుకునే మంచి తరుణం తెలుసుకుని నవ్వులే పువ్వులై విరియగా.
పలకవే మధుమాసపు కోయిలవై చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై వెలుగును చూపి లాగే రాగమిది నీలో మమతల మధువుని చూసి నాలో తరగని తహతహ దూకి నీకై తరగల పరుగులు తీసి చేరే వేగమిది ఆరారు కాలాల వర్ణాలతో నీరాజనం నీకు అందించనా ఏడేడు జన్మాల బంధాలతో ఈనాడు నీ ఏడు పండించనా మరి చూసుకొచ్చానమ్మా చూడు ఉత్సాహంగా చిన్నారి వన్నెల్ని ఏలంగా ప్రతిక్షణం పరవశం మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై మెరుపుల మెరికల జాన పాడే జిలిబిలి పలుకులమైన రాణి తొలకరి చినుకులలోన తుళ్ళే తిల్లానా వేగే తనువుల తపనలపైన వాలే చిరుచురు చెమటల వాన నీటే చిలిపిగ నరముల వీణ తీయని తాళానా బంగారు శృంగార భావాలతో పొంగారు ప్రాయాన్ని కీర్తించనా అందాల మందార హారాలతో నీ గుండె రాజ్యాన్ని పాలించనా ఇక వెయ్యేళ్ళైనా నిన్ను విడిపోనంటూ ముమ్మారు ముద్దాడి ఒట్టేయనా నువ్వు వెళ్ళాలన్నా ఇక వీలేనట్టు స్నేహాల సంకెళ్ళు కట్టేయనా కాలమే కదలక నిలువగా మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై